హలో ఎవరీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. ఫస్ట్ టైం అంతా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో కండి. ఇప్పుడు మనం చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, నౌన్స్ టాపిక్. నౌన్స్ అనేది సింగులర్ ఆఫ్ ప్లూరల్ క్లారిటీ తెలుసుకోవాలి. ఏది కూడా ఇప్పుడు కూడా సింగులర్ ఉండేది ఏంటి, అసలు కౌంటేబుల్ ఏంది, అన్కౌంటేబుల్ ఏంది, అట్లా ఫ్లో చార్ట్లో నేర్చుకుంటే మీరు ఎప్పుడు కూడా మర్చిపోవడానికి అస్సలు ఆస్కారం ఉండదు. కాబట్టి ఇలా నేర్చుకోండి. ఈ వీడియో చివరిదాకా వినండి, చివరిదాకా విని మీకు నచ్చితే ఒకరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఒక్కసారి చూడండి, కౌంటేబుల్ ఏంటి, అన్కౌంటేబుల్ ఏంటో చూడండి. మనం నౌన్స్ అనే టాపిక్ గురించి క్లారిటీ నేర్చుకున్నాము. ప్రాపర్ అంటే ఏంది, కామన్ అంటే ఏంది, కలెక్టివ్ అంటే ఏంది, మెటీరియల్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే క్లారిటీ నేర్చుకొని వాటి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎలా వస్తాయి కూడా ముందు వీడియోలు తెలుసుకున్నాము. కాబట్టి ఇది సెకండ్ వీడియోతో నౌను కౌంటేబుల్ అండ్ అన్కౌంటేబుల్గా విభజించుకుంటాము. కౌంటేబుల్లో సింగులర్ ఉంటాయి, ఫ్లూరల్ ఉంటాయి. అన్కౌంటేబుల్ నౌన్కి వచ్చారికే ఓన్లీ ఆల్వేస్ సింగులర్. అసలు కౌంటేబుల్ ఏంటి సార్, అన్కౌంటేబుల్ ఏదైతే మీకు లెక్కించడానికి వీలు అవుతుందో దాన్ని కౌంటేబుల్ నౌన్ అంటాము. మనం లెక్కించడానికి వీలు కాని నౌన్స్ అన్నిటి కూడా అన్కౌంటేబుల్. ఇప్పుడు నా దగ్గర ఒక మార్కర్ ఉంది, ఈ మార్కర్ని లెక్కిస్తాను. 1 మార్కరు, 2 మార్కర్లు, 3 మార్కర్లను లెక్కించగలుగుతాను. నా దగ్గర ఒక పెన్ ఉంది అనుకుందాం, ఆ పెన్ను లెక్కించావు. బుక్ ఉంది, లెక్కిస్తాను. ఒక స్టూడెంట్స్ ఉన్నారు, లెక్కించగలుగుతాను. వీళ్ళని లెక్కించే వాళ్ళందరినీ కూడా కౌంటేబుల్ నౌన్స్ అంటాము. లెక్కించలేని అందరినీ కూడా అన్కౌంటేబుల్ నౌన్స్ అంటారు. లెక్కించలేని వస్తువులు అన్కౌంటేబుల్. ఇప్పుడు నా దగ్గర వాటర్ ఉంది, 1 వాటర్ 2 వాటర్లు 4 నుంచి తీయగలుగుతామా? ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంది, ఆయిల్ ప్యాకెట్లో ఒక ఆయిల్ 2 ఆయిల్ అని తీయగలుగుతాం, కౌంట్ చేయగలుగుతాం? చేయలేం. వాటిని మెజర్ చేస్తాం అంతే. మెజర్ వేరు, కౌంటింగ్ వేరు. అంటే కౌంటింగ్ చేసే వాటి అన్నిటి కూడా సింగులర్ ఫ్లూరల్గా విభజిస్తాము అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, పెన్ ఉంది, పెన్స్ రాశాను. గర్ల్ ఉంది, గర్ల్స్ రాశాను. బుక్ ఉంది, బుక్స్ రాశాను. బస్ ఉంది, బస్సెస్ అని రాశాను. కిస్ ఉంది, కిస్సెస్ అని రాశాను. బుష్ ఉంది, బుషెస్ అని రాశాను. బంచ్ ఉంది, బంచెస్. సార్ ఇట్లా చదువుకుంటూ పోతుంటే నాకు ఎట్లా అర్థం కావాలి సార్ అని మీరు అనిపిస్తే ఏమవుతారంటే, ఇప్పుడు చూడండి, ఈ నౌన్స్కి మొత్తానికి కూడా ఎక్కువగా నౌన్స్ అన్నిటికి కూడా ఎస్సే వాడతాము. ఆ ఎస్ వాడినాం అంటే ఎస్ కాకుండా మిగతా వాడేటప్పటికి మనం ఏం ట్రిక్స్ చేద్దాము అనుకున్నా. ఇప్పుడు నా దగ్గర ఒక మార్కర్ ఉంటే మార్కర్స్ అంటాను, పెన్ ఉంటే పెన్స్ అంటాము, స్టూడెంట్ ఉంటే స్టూడెంట్స్ అంటాము. అలా ఓకే, క్లియర్. కానీ కొన్నిటికి కొన్ని లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్ ఏందనేది పసిగట్టండి. ఇప్పుడు బస్ ఉంది, బస్సెస్ రాశాను. కిస్ ఉంది, కిస్సెస్ రాశాను. బుష్ ఉంది, బుషెస్ రాశాను. బంచ్ ఉంది, బంచెస్ రాశాను. బాక్స్ ఉంది, బాక్సెస్ రాశాను. హీరో ఉంది, హీరోస్ అని రాశాను. ఓకే, అంటే ఇవి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఒక్కసారి క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఈఎస్ ఉంది, ఎస్ఎస్ ఉంది, ఎస్హెచ్ ఉంది, సిహెచ్ ఉంది, ఎక్స్ ఉంది, ఓ ఉంది. నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యాలంటే ఇది క్లారిటీగా ఎక్కడ అర్థమవుతుందంటే, మీకు సింపుల్ ప్రెంటెన్స్లో నోట్ 1, నోట్ 2, నోట్ 3 అనేది క్లారిటీగా చెప్పాను. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేస్తాము. ఎందుకు యాడ్ చేస్తాము, ఎట్లా యాడ్ చేయాలనేది క్లారిటీగా చెప్పాను. అక్కడ ఏదైనా అక్కడ ఏంది, అక్కడ వర్బుకు ఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, సిహెచ్ కానీ, ఎక్స్ కానీ ఇలా ఉన్నప్పుడు, సిహెచ్ కానీ, ఎక్స్ కానీ, ఓ కానీ ఉంటే వాటికి ఈఎస్ యాడ్ చేయని చెప్పాను. ఇక్కడ కూడా నౌన్స్ కూడా సేమ్ ఈఎస్ యాడ్ చేయండి అని చెప్తున్నాను. అంటే ఏ ఒక్క నౌన్ యొక్క చివర కూడా ఎస్ ఉందనుకోండి, ఎస్ఎస్ ఉందనుకోండి, ఎస్హెచ్ ఉందనుకోండి, సిహెచ్ ఉందనుకోండి, ఎక్స్ ఉందనుకోండి, ఓ ఉంది. అంటే మనకి ఏం కావాలి, ఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ, ఓ కానీ, ఎక్స్ కానీ, జెడ్ కూడా ఉన్నా కానీ మనకి ఏం ఏర్పడుతుంది అంటే ఈఎస్ అనేది వస్తుంది అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అంటే మనకు నౌన్స్ అన్ని గురించి మనం తెలుసుకున్న అవసరం. ఒక నౌన్ యొక్క స్పెల్లింగ్ తెలిస్తే దాంట్లో ఎస్ ఉందా, ఎస్ఎస్ ఉందా, ఎస్హెచ్ ఉందా అనేది క్లియర్ తెలిస్తే మనకి ఈఎస్ యాడ్ చేస్తామని క్లారిటీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ చూడండి, డాంకీ అని ఉన్నాను, ఇక్కడ వై ఉంది. వై ఉన్నప్పుడు దీని బిఫోర్ ఏముంది, ఓవెల్ ఉంది, అదే డాంకీస్ అని వస్తుంది. అంటే ఓన్లీ ఎస్ఏ యాడ్ చేస్తాం. ఇలా కాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. LADY లేడీ ఉంది, LADIS లేడీస్ అని రాస్తాం. చూడండి, ఇక్కడ వై తీసేసి ఐఎస్ రాశాను. ఓకేనా, బేబీ అని రాశాను. బేబీ బదులు ఇక్కడ ఉన్నది ఏంటిది, ఇక్కడ కాన్సోనెంట్ ఉంది. అంటే వై ముందు కాన్సోనెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వైని రిప్లేస్ చేసి అక్కడ బేబీస్ అని రాయొచ్చు. అంటే ఒకలే పాప ఉంటే బేబీ అంటాము, అంతకంటే ఎక్కువ ఉంటే బేబీస్ అన్నాము. లేడీ ఒకలే ఉంటే ఒకలే లేడీస్ ఉంటారు. లేడీస్ అంటే చాలా మంది ఉంటే లేడీస్ అని అంటున్నాం. అంటే ఇక్కడ వై ఉంటుంది, ఇక్కడ కూడా వై ఉన్నది. ఇదే లాజిక్ నేను సింపుల్ ప్రెంటెన్స్లో నోట్ 2, నోట్ 3లో చెప్పాను. అంటే గమనిక 1, గమనిక 2లో చెప్పాను. ఇక్కడ వై ఉంది కాబట్టి దీని బిఫోర్ ఏంది, ఓవెల్ కాదు, కాన్సోనెంట్ ఉంది కాబట్టి వైని రిప్లేస్ చేసి ఐఎస్ వస్తాయి. ఇక్కడ మాత్రం వై ఉంది కాబట్టి దీని బిఫోర్ ఏముంది, ఓవెల్ ఉంది కాబట్టి అలానే వై ఉంచి ఎస్ వస్తుంది క్లియర్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మీకు ఇలా ఏది ఉన్నా కానీ ఎస్ రాస్తాము, వై ఉండి ఓవెల్ ఉన్న ఎస్ఏ రాస్తాం, మిగతా అన్నిటికి కూడా ఎస్ఏ రాస్తాం. ఇంకా చూడండి, LEAF లీఫ్, LIFE లైఫ్. లీఫ్ అంటే లీవ్స్ అంటాము, లైఫ్ అంటే లీవ్స్ అంటాము. ఇక్కడ ఎఫ్ కానీ, ఎఫ్ఈ కానీ చివరిన ఏదన్నా నవ్వునుకుంటే ఆ ఎఫ్ని కానీ, ఎఫ్ఈని కానీ రిప్లేస్ చేసి VES వాడతామని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి, 2 ఓవెల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఓవెల్స్ ఉన్నాయి. టూత్ అంటే ఒకటే పన్ను, టీత్ అంటే పండ్ల మొత్తం పంటి సమూహాన్ని టీత్ అంటాము. ఫుట్ అంటే ఒకటే, ఫీట్ అంటే చాలా అన్నట్టు. అంటే చూడండి, వీటిలో ఓన్లీ ఓవెల్ మాత్రమే చేంజ్ అవుతుందని ఒక క్లియర్ తీసుకోండి. ఇక మిగతా అన్ని డిఫరెంట్గా ఉంటాయి.
చైల్డ్ ఉందనుకో చిల్డ్రన్ అంటాము, పర్సన్ అంటే పీపుల్ అంటాము, ఉమెన్ అంటే ఉమెన్ అంటాము, ఆక్స్ అంటే ఆక్సన్ అంటాము, చైల్డ్ అంటే చిల్డ్రన్ అంటాం. మనకు క్లియర్ తెలుసుకున్నాం కదా. అంటే ఈ రకంగా మీరు నేర్చుకోండి నౌన్స్ని. జస్ట్ ఇలా గుర్తుంచుకొని ఇలా ఎఫ్ కానీ ఓవెల్స్ కానీ చేంజ్ అయితే కొన్ని డిఫరెంట్ ఉంటే అన్ని క్లారిటీ నేర్చుకోండి. ఇప్పుడు కౌంటబుల్ నౌన్ సింగులర్ ప్లూరల్ గురించి నేర్చుకున్నాం. సార్ ఇట్లా నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంది? ఒకవేళ నీకు సింగులర్ కనుక నౌన్ కనుక వచ్చిందనుకో సబ్జెక్ట్ ప్లేస్లో, మనం అసలు నౌన్స్ ఎక్కడ ఉపయోగిస్తాం? సబ్జెక్ట్ ప్లేస్లో లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగిస్తాం. సబ్జెక్ట్ ప్లేస్లో కనుక చివరన కనుక సబ్జెక్ట్ ప్లేస్లో కనుక నౌన్ సింగులర్ ఉంటే మనకు రావాల్సిన వర్బ్ కూడా సింగులర్ రావాలి, ప్లూరల్ ఉంటే రావాల్సిన వర్బ్ కూడా ప్లూరల్ రావాలి. అంటే దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఇది క్లారిటీ నేర్చుకుంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే ఒక టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్లో కూడా నువ్వు నేర్చుకున్నట్టే లెక్క. అందుకని ఒక నౌన్ నేర్చుకుంటే నౌనే నేర్చుకోవట్లేము, దాని తోడుగా ఇంకేమన్నా టాపిక్ ఉందా అని చూస్తే ఆ టాపిక్ కూడా నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ కౌంటబుల్ అయిపోయినాక అన్కౌంటబుల్ నౌన్స్ అన్నాను. అన్కౌంటబుల్ నౌన్ గురించి చూస్తే లెక్కించడానికి వీలుగా ఉన్నాం. లెక్కించడానికి వీలుగా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వాటర్ కానీ, మిల్క్ కానీ, ఆయిల్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, సీనరీ కానీ, ఇన్ఫర్మేషన్, అడ్వైజ్, మిర్చిఫ్, ఫర్నిచర్, రెయిన్, వుడ్, ఎయిర్, గ్లాసు, లగేజ్, బగేజ్ అండ్ ఇంకేముంటారు ఇది మనీ కూడా. మనీ ఎందుకు కాదు సార్ అంటే మనీని మనం లెక్క పెట్టమండి, మన దగ్గర ఉన్న కరెన్సీ కానీ కరెన్సీ నోట్లను కానీ లెక్క పెడతాం. మనీ అనేది అన్కౌంటబుల్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కౌంటబుల్ నౌన్కు అన్కౌంటబుల్ నౌన్ వచ్చిందనుకోండి, ఒక సెంటెన్స్లో కౌంటబుల్ నౌన్ వస్తే దానికి మెనీ కానీ హౌ మెనీ కానీ ఫ్యూ కానీ మనం మాట్లాడుకోవచ్చు. అన్కౌంటబుల్ నౌన్ అంటే మచ్ కానీ హౌ మచ్ కానీ లెస్ కానీ అనేది దాన్ని ఖచ్చితంగా ఉంచాలి. కానీ మెనీ బదులు మచ్ కానీ బదులు మెనీ కానీ యూజ్ చేసామనుకోండి అక్కడ సెంటెన్స్లో ఫార్మేషన్ తప్పు చేసినట్టు అర్థం. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తోటి క్లియర్ చేస్తాం చూడండి. మెనీ ఇన్ఫర్మేషన్, ఇదేంటంటే ఇన్ఫర్మేషన్ అండి. ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ చూడండి. మెనీ ఇన్ఫర్మేషన్ వాజ్ లేదా వర్ లీక్డ్ అమాంగ్ ద ఎంప్లాయీస్ అన్నాడు. ఇన్ఫర్మేషన్ అనేది ఎంప్లాయీస్ మధ్య లీక్ అయిందని చెప్తున్నాడు. ఇన్ఫర్మేషన్ అనే ఒక సబ్జెక్ట్ వచ్చింది మనకి, ఈ సబ్జెక్ట్ ప్లేస్లో నౌనే కదా ఇది ఇన్ఫర్మేషన్ అనేది. ఈ నౌన్ ఏమవుతుంది మనకు అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ తర్వాత ఇక్కడ మెనీ వాడకూడదు, మచ్ వాడాలని చెప్పాను. ఓకేనా? అంటే ఇక్కడ మచ్ వాడాలి, ఈ సెంటెన్స్ తప్పు. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ సింగులరా ప్లూరల్ వాడాలంటే ఎప్పుడు చూడండి అన్కౌంటబుల్ నౌన్ ఆల్వేస్ కూడా సింగులర్ అని చెప్పాను, ఇక్కడ సింగులర్ మాత్రమే వాడాలి కాబట్టి వాజ్ మాత్రమే వాడాలి. ఓకే, లీక్డ్ అమాంగ్ ద ఎంప్లాయీస్ అన్నాడు. రాజు యాజ్ డన్ మచ్ మిస్చీఫ్ ఇన్ ఈజ్ లైఫ్ అన్నాడు. మిస్చీఫ్ అంటే రాంగ్ డూయింగ్ అన్నట్టు, అంటే తప్పుడు పనులు అన్నాడు. రాజు యాజ్ డన్ మచ్ మిస్చీఫ్ ఈజ్ ఇన్ ఈజ్ లైఫ్, ఆయన లైఫ్లో చాలా తప్పుడు పనులు చేసిండు అన్నాడు. ఇందులో ఏమాత్రం తప్పలేదు. రాజు అనేవాడు సింగులర్ కాబట్టి యాజే వాడాము, మచ్ ఎందుకు వాడామంటే ఇది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి మచ్చే వాడాము, ఏమాత్రం మిస్టేక్ లేదు ఆ సెంటెన్స్లో. రాజు గివ్ మీ అన్ అడ్వైజ్ అన్నాడు. రాజు అనేవారు ఒక అడ్వైజ్ ఇచ్చాడు అన్నాడు. ఈ అడ్వైజ్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి అన్కౌంటబుల్ నౌన్ ముందు ఆర్టికల్స్ యూజ్ చేయొద్దు కాబట్టి ఇది కూడా రాంగ్. క్లియర్? ది సీనరీ ఆఫ్ గోవా ఈజ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అన్నాడు. ఇక్కడ ఈజ్ వాడాలని ఆర్ వాడాలంటే ది సీనరీ ఆఫ్ గోవా అనేది ఏంటి? గోవా యొక్క సీనరీస్ అన్నట్టే కదా. అంటే సీనరీ అనేది అన్కౌంటబుల్ నౌన్, అది సింగులర్లోనే యూజ్ చేయాలని చెప్పాను. గోవా యొక్క సీనరీ అన్నప్పుడైనా కానీ అది అన్కౌంటబుల్ నౌన్, ఇది ఈజ్ వాడాలి. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఎప్పుడైనా ఆల్ అనే పదంతో అన్కౌంటబుల్ నౌన్ వచ్చిందా కౌంటబుల్ నౌన్ వచ్చిందా చూసుకోండి. అన్కౌంటబుల్ నౌన్ వస్తున్న దట్ వాడదాం, కౌంటబుల్ నౌన్ వస్తున్న ది వాడదాం. అన్కౌంటబుల్ నౌన్ ఎప్పుడు కూడా ఏమవుతుంది మనకు సింగులరే కాబట్టి సింగులర్ వర్బే వాడాలి, ఫ్లూరలే కాబట్టి ఫ్లూరల్ వర్బే వాడతాం కౌంటబుల్ నౌన్కి. ఓకే, ఆల్ దట్ గిల్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అన్నాను. మెరిసేదంతా బంగారం కాదు అని చెప్తున్నాము. అయితే ఇది ఆల్ తర్వాత దట్టు గిల్టర్స్ మెరిసేదంతా బంగారం కాదు అని చెప్తున్నాం కాబట్టి అది అన్కౌంటబుల్ నౌన్ వస్తుంది. ఆల్ దట్ వాటర్ ఈజ్ వేస్టెడ్ అన్నాను. వాటర్ అంతా వేస్ట్ అవుతుంది అంటున్నాడు. ఆల్ దట్ అన్నప్పుడు ఇది వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి దట్ వాడుతున్నాం. లేదు, ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు పిక్నిక్ అన్నాను. స్టూడెంట్స్ అందరూ కూడా పిక్నిక్ వెళ్తున్నారు అన్నాడు. ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరు? ఇది కౌంటబుల్గా వస్తుందా అన్కౌంటబుల్గా వస్తుందా అంటే కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ అనేది మళ్ళీ స్టూడెంట్స్ అనే ఫ్లూరల్ ఇచ్చాడు కదా. ఇక్కడ చూడండి ఫ్లూరల్ ఇచ్చాడు. ఫ్లూరల్ ఇచ్చిండంటే ఇక్కడ ఆరే వాడాలి కదా, అందుకని ఇక్కడ వాడాను, ఇక్కడ ఈజ్ వాడాను, ఇక్కడ ఈజ్ వాడాను. ఓకే, క్లియర్? ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు పిక్నిక్ అన్నాను. ఓకే, ఈ టైప్లో కౌంటబుల్ ఏంది అన్కౌంటబుల్ ఏంది ఇక్కడ ఏ రకంగా మనం యూజ్ చేస్తున్నాం, ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎట్లా రావడానికి ఆస్కారం ఉందనేది క్లియర్ వచ్చింది. ఆ తర్వాత ఒకసారి సింగులర్లో ఒక మీనింగ్, ఫ్లూరల్లో ఒక మీనింగ్ కూడా కొన్ని నౌన్స్ ఇస్తాయి. ఆ నౌన్స్ గురించి కూడా క్లియర్గా తెలుసుకున్నాయి. ఒకసారి చూద్దాం. ఇక్కడ సింగులర్ నౌన్ అంటే మీనింగ్ అంటున్నాను. ఇప్పుడు క్వార్టర్ అన్నాను అనుకోండి, మన దగ్గర ఒక 4 వస్తువులు ఉంటే అందులో ఒక పావు వస్తువుని క్వార్టర్ అంటాము. మనకి లీటర్లో పావు లీటర్ అంటాం చూసారా. అంటే పావు అంటే 4 భాగాల్లో ఒక భాగము అన్నట్టు క్వార్టర్ అంటే. ఆర్డర్ అంటే సిస్టమేటికల్లీ, ఒక సిస్టమేటిక్గా ఉంటారు, ఒక ఆర్డర్లో ఉంటారు వీడు అని చెప్తారు చూసినాం, అది ఒక సిస్టమేటికల్ అని అర్థమైన. శాండ్ అంటే మెటీరియల్ అనే మీనింగ్ వస్తుంది. ఫిజిక్స్ అంటే మెడిసిన్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ మెడిసిన్ అనే మీనింగ్. ఫోర్స్ మీన్స్ పవర్ అనే మీనింగ్ వస్తుంది. కాంటెంట్ అంటే మ్యాటర్ అనే మీనింగ్ వస్తుంది.
ఇది సింగులర్లోకి వచ్చాడు. ఫ్లూరల్ నౌన్లోకి వచ్చేవారికి మీనింగ్ చేంజ్ అవుతుంది. చూడండి, క్వార్టర్స్ అన్నాడు, ఎస్ వచ్చింది, ఇక్కడ క్వార్టర్కు క్వార్టర్స్, ఇక్కడ హౌజెస్ అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా క్వార్టర్స్ ఇస్తున్నారు, క్వార్టర్స్లో ఉంటున్నాము అంటారు. అక్కడ క్వార్టర్స్లో ఉంటున్నారు అంటే ఇక్కడ హౌజెస్లో ఉంటున్నారు అనే కదా. అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ క్వార్టర్స్ కట్టింది, క్వార్టర్స్లో ఉన్నదంటారు. అంటే ఇక్కడ క్వార్టర్స్ అంటే హౌస్, ఇక్కడ క్వార్టర్ అంటే మాత్రం 1/4. అంటే ఓన్లీ ఒక సింగులర్కి ఫ్లూరల్కి ఎంత మీనింగ్ చాలా వస్తుందో చూడండి. ఆర్డర్స్ అంటే గవర్నమెంట్ అండ్ కోర్ట్ ఆర్డర్స్ అని చెప్తాం. ఇక్కడ ఆర్డర్స్ అంటే ఏమవుతుంది, సిస్టమేటికల్గా ఉండడం అని చెప్తుంది. ఇక్కడ సైన్స్ అంటేనేమో ఇక్కడేమో మెటీరియల్ అనిపిస్తే ఇక్కడ బీచ్ అని తెలుస్తుంది. ఇక్కడ ఫిజిక్స్ అన్నాడు, ఇక్కడ ఫిజిక్స్ అంటేనేమో మెడిసిన్ అన్నాడు, ఫిజిక్స్ అంటే మెడిసిన్ అన్నాడు. ఇక్కడ ఫిజిక్స్ అంటేనేది సైన్స్కి వస్తుంది. ఇక్కడ 4 చూడండి ఆర్మీ, ఇక్కడ 4 చూడండి పవర్ అని వస్తుంది. ఇక్కడ కాంటెంట్ చూడండి ఇండెక్స్ అంటుంది. ఇక్కడ కాంటెంట్ ఉంది మెటీరియల్. సార్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన సెంటెన్స్ ఒక చదివేటప్పటికి ఒకవేళ క్వార్టర్ ఉందా క్వార్టర్స్ ఉందా అనేది తెలుసుకోవటం. అంటే ఇక్కడనేమో హౌస్ అనే మీనింగ్ వస్తుంది, అక్కడేమో పవర్ అనే మీనింగ్ వస్తుంది. ఆ మీనింగ్ను ఆ సెంటెన్స్ మనం అండర్స్టాండ్ చేసుకోవడం కోసమే ఇలా చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం కలెక్టివ్ నౌన్ చూద్దాం. కలెక్టివ్ నౌన్ ఎలా చూడాలంటే ఇలా చూడండి. కలెక్టివ్ నౌన్ టైప్ 1 టైప్ 2 లాగా చూద్దామే. అపాస్ట్రఫీ ఉంటుంది చూడండి, నౌన్ మీద అపాస్ట్రఫీ ఉన్నప్పుడు నౌన్స్ వచ్చి 2 నౌన్స్ వచ్చి అపాస్ట్రఫీ వస్తాయి. అలాంటి కూడా ఈ ఫ్లో చార్ట్ ప్రకారంగా చూద్దామే. ఇప్పటికైనా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి, మర్చిపోకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం కలెక్టివ్ నౌన్ గురించి చూస్తున్నాం. కలెక్టివ్ నౌన్ని మనం టైప్ 1 టైప్ 2 లాగా విభజిస్తున్నాను, ఒక ఫ్లో చార్ట్ లాగా తీసుకున్నాను. ఇలా చదివిన అనుకో మనం అస్సలు మర్చిపోవడానికి వీలుండదు. జస్ట్ టైప్ 1లో ఏముంటుంది, టైప్ 2లో ఏముంటుంది చూద్దాం. టైప్ 1 అంటే మన కలెక్టివ్ అంటే చాలా మంది సమూహాన్ని కలెక్టివ్ అని చెప్పాను. ప్రాపర్ నౌన్ అంటే ఒక క్లాస్లో ఉండే పిల్లల పేర్లన్నీ చెప్పాను. ఆ పిల్లలు బాయ్స్ ఉంటేనేమో బాయ్స్ అని, గర్ల్స్ ఉంటేనే గర్ల్స్ అని, వాళ్ళని కామన్ నౌన్ అని చెప్పాను. కామన్గా వాళ్ళందరూ కలిసి చాలా మందికి ఒకటే రూమ్లో కూర్చుంటే వాళ్ళని క్లాస్ అంటారు. ఆ క్లాస్లో గ్రూప్ అని చెప్తాము, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పాను. అంటే అట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే అంటే ప్లూరల్ అన్నట్టే కదా, అంటే సింగులర్. ఇవన్నీ ప్లూరల్. ఆ ప్లూరల్లో టైప్ 1 ఒకటి, టైప్ 2 ఒకటి తీసుకుంటున్నాను. టైప్ 1 మొత్తం కూడా ప్లూరల్ సంబంధించినే ఉంటుంది. ఆ టైప్ 1 ఇప్పుడు చూడండి, జెంట్రీ అంటున్నాను, పిజెంట్రీ అంటున్నాను, పోలీస్, ఆర్మీ, క్రౌడ్ కానీ, మెజార్టీ కానీ, ఇన్ఫాంట్రీ కానీ, క్యావలరీ కానీ, ఫ్లీట్ అని. ఈ జెంట్రీ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ రిచ్ పీపుల్ని జెంట్రీ అంటాము. పిజెంట్రీ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కానీ, ఒక గ్రూప్ ఆఫ్ డైలీ లేబర్స్ కానీ అలా అంటారు. ఇక పోలీస్ అంటే తెలుసు, ఆర్మీ అంటే తెలుసు, క్రౌడ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ చెప్పొచ్చు. మెజార్టీ అంటే కానీ ఎక్కువ మంది మెజార్టీ ఉండదని. ఇన్ఫాంట్రీ అంటే కూడా ఏ గ్రూప్ ఆఫ్ ఆర్మీ అని చెప్పొచ్చు, లేదా సోల్జర్స్ అని చెప్పొచ్చు. ఈ సోల్జర్స్ని ఎలా ఉన్నారంటే వీళ్ళు కవాతు చేసే సోల్జర్స్ అంటారు. ఇక్కడ క్యావలరీ అన్నా కానీ ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్సే ఉంటారు. గుర్రం మీద ఒక కవాతి ఉంటుంది చూడండి, సోల్జర్స్ అలా వచ్చేదాన్ని దాన్ని క్యావలరీ అంటారు. ఫ్లీట్ అంటే మనకు తెలిసిందే. అయితే ఈ టైప్ 1 ఈ మొత్తం కూడా మనకి ఏమంటున్నా అంటే అన్ని కూడా ఫ్లూరల్సే అని చెప్తున్నాను. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ అని చెప్పాను కదా, జెంట్రీ అంటే గ్రూప్ ఆఫ్ రిచ్ పీపుల్ అని చెప్పాను. పిజెంట్ అంటే గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అన్నాను, డైలీ లేబర్స్ అన్నాను. అంటే గ్రూప్ అంటే సమూహం. ఆ సమూహం కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమవుతారు, మనకి వీళ్ళంతా కూడా ఫ్లూరల్లే అవుతారు. అంటే చాలా మంది సమూహం అన్నట్టు ఫ్లూరల్ కాబట్టి ఒకసారి చూడండి. ఈ టైప్ 1కి మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందామే. అంటే మనం ఎగ్జామ్లో ఇప్పుడు నౌన్స్ ఎందుకు చదువుతున్నామంటే ఏది సింగులర్ నౌనో ఏది ఫ్లూరల్ నౌనో మనం క్లారిటీ తెలుసుకోవాలి. అలా క్లారిటీ తెలుసుకుంటే నీకు ఇక్కడ కావాల్సిన వర్బ్ అనేది సింగులరా ఫ్లూరల్ అనేది మనకు క్లారిటీ వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఏమంటున్నాను, ఫ్లూరల్ అని చెప్తున్నాను టైప్ 1లా. ఇప్పుడు చూడండి, మెజార్టీ అంటే ఏంది, పీపుల్, మెజార్టీ పీపుల్ అక్కడ ఉంది కదా. మెజార్టీ అగ్రీస్ అండ్ అగ్రీ విత్ ద న్యూ ప్రపోజల్. ఒక కొత్త ప్రపోజల్ తీసుకొస్తే అందులో ఎక్కువ మంది అగ్రీ చేస్తున్నారు అని అన్నాడు. అగ్రీ చేస్తున్నప్పుడు ఇప్పుడు అగ్రీస్ వాడాలన్నా అగ్రీ వాడాలన్నా అనేది మనకు క్లారిటీ కావాలి. అంటే వర్బ్ అనేది మన కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ లో కానీ 4 సెంటెన్సెస్ ఏది తప్పు ఏది రైట్ అని కూడా మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనకి వీటి మీద మన క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే క్లారిటీ చేయగలుగుతాం. ఇప్పుడు అగ్రీ వాడాలన్నా అగ్రీస్ వాడాలన్నా అగ్రీ వాడాలంటే చూడండి, ఎప్పుడైనా వర్బ్ చేస్తుంటే మాత్రం సింగులర్ అని చెప్పాను. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ సింపుల్ ప్రెజెంట్ చెప్పేటప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ వాడతామని చెప్పాను. అది ఎలా అనేది మీకు క్లారిటీ తెలుసు. సింపుల్ ప్రెజెంట్ అంటే క్లారిటీ వస్తుంది. అంటే మెజారిటీ అగ్రీస్ లేదా అగ్రీ అన్నప్పుడు ఇది ఫ్లూరల్ కాబట్టి ఇప్పుడు ఫ్లూరల్ వర్బ్ కాబట్టి ఇది దిస్ ఇస్ ద కరెక్ట్. ఇది రాంగ్ అని తెలుస్తుంది. ఇక చూడండి, పోలీస్ అంటే ఏంది, మెజార్టీ అగ్రీ విత్ ద న్యూ ప్రపోజల్ అన్నాడు. కొత్త ప్రపోజల్ కి అందరూ అంగీకరించారంటున్నాడు. పోలీసు యాజ్ లేదా యావ్ సాల్వ్డ్ ద మిస్టరీ బిహైండ్ ద మర్డర్ అన్నాడు. ఆ మర్డర్ సంబంధించిన మిస్టరీని వాళ్ళు సాల్వ్ చేశారు అంటున్నాడు. పోలీస్ అనేది ఏంటి, ఇక్కడ ఒక ఆర్గనైజేషనే కదా. ఆర్గనైజేషన్ అంటే ఒక పీపులే కదా, పీపుల్ సమూహమే కదా. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం కావాలి, యాజ్ రావద్దు. యాజ్ అనేది సింగులర్ అని, యావ్ అనేది ఫ్లోర్ అని మనం టెన్స్ లో నేర్చుకున్నాము. కాబట్టి ఇక్కడ యావ్ రావాలి. అంటే ఇది రాంగ్ అని మనం క్లియర్ తెలుసుకోవాలి. ఇది రాంగ్ అని క్లియర్ తెలుసు. ఎందుకంటే ఈ మొత్తం ఈ రెండు కూడా మన నౌన్స్ ఏంటి, మన నౌన్ మీదనే మనకి ఏమైంది, వర్బ్ అనేది అగ్రిమెంట్ అవుతుంది. అంటే నౌన్ కరెక్ట్ గా సింగులర్ ఉంటేనే ఇక్కడ సింగులర్ రావాలి, ఇక్కడ ఫ్లోర్ ఉంటేనే ఫ్లోరల్ రావాలి వర్బ్. కాబట్టి అందుకనే దీన్నే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని కూడా మనం చదువుకోవచ్చు అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక టైప్ 2 కొద్దాం. ఇదే కలెక్టివ్ నౌన్ లో టైప్ 2 అనేది చూసుకున్నాం. టైప్ 2 అంటే ఏంది, ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అందరు ఉంటారు కదా, ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్ కలిసి ఒకటే యాక్షన్ చేశారనుకో, అంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మనం ఒకటే పని మీద మనం అందరం కలిసి ఉంటే ఒక గ్రూప్ ఆఫ్ ఉంటే, ఆ గ్రూప్ ఆఫ్ మొత్తం ఉన్నప్పుడు అప్పుడు
వర్బ్ తీసుకోవాలి, దాన్ని సింగులర్ యాక్షన్ కిందే తీసుకొని సింగులర్ వర్బ్ తీసుకోవాలి. ఒకవేళ ఇండివిజువల్ యాక్షన్ ఉందనుకో దాన్ని ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. సార్ ఏమో చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు అంటే నేను ఎగ్జాంపుల్ తో క్లియర్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, టైప్ 2 లో స్టేట్ ఆఫ్ మైండ్ అంటాము, దాన్నే లేదా టీమ్ వర్క్ లేదా టీమ్ యాక్షన్ లేదా ఇండివిజువల్ యాక్షన్ అని చెప్తున్నాను. అంటే టీమ్ యాక్షన్ అంటే అందరు కలిసి, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి కూడా ఒకటే యాక్షన్ చేసారు అనుకోండి, దాన్ని సింగులర్ వర్క్ తీసుకోవాలంటే అది ఒక పని గురించి మాత్రమే తెలుస్తుంది, సింగులర్ వర్క్ పని గురించి చెప్తున్నాను గుర్తుంచుకోండి. ఇండివిజువల్ యాక్షన్ గురించి చెప్పింది అనుకోండి, ప్లూరల్ వర్క్ తీసుకోవాలి. ప్లూరల్ తీసుకోండి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఉన్నారు, టీమ్ ఆఫ్ మొత్తం లేరు కాబట్టి ఇండివిజువల్ వర్క్ గురించి చెప్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తోటి అది క్లియర్ చేస్తాను చూడండి. టైప్ 2 కి వచ్చేప్పటికి ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్ ఈస్ ప్లేయింగ్ ద మ్యాచ్ 2020 నౌ ఎగ్నెస్ట్ ఆస్ట్రేలియా అన్నాడు. అంటే టీమ్ ఆఫ్ ప్లేయర్స్ అందరు కూడా ఎవరు క్రికెట్ ఆడతారు, మ్యాచ్ ఆడుతున్నారు, ఎవరితోటి 2020 ఎగ్నెస్ట్ ఆస్ట్రేలియా తోటి ఆడుతున్నారు. అంటే ఈ ప్లేయర్స్ అందరు కూడా స్టేట్ ఆఫ్ మైండ్ ఏంది, వాళ్ళ మైండ్ సెట్ మొత్తం కూడా అప్పుడు ఏముంటుంది, ఓన్లీ గేమ్ మీదనే ఉంటుంది. అంటే గేమ్ మీదనే ఉండున్నప్పుడు అప్పుడు ఏమైతే సేమ్ ఉంటుంది కదా, అంటే స్టేట్ ఆఫ్ మైండ్ సేమ్. లేదా టీం మొత్తం కూడా ఏం చేస్తే ఒకటే యాక్షన్ మీద, టీం అన్న ఓల్ అందరు కలిసి కూడా ఒకటే యాక్షన్ మీద ఉంటుంది, ప్లే ఆడడం మీదనే ఉంటారు. కాబట్టి ఆ యాక్షన్ మాత్రం అందరు కలిసి చేస్తున్నారు కాబట్టి దాన్ని సింగులర్ తీసుకున్నాను. అందుకని ఇక్కడ ఈజ్ తీసుకున్నాను చూడండి, ఇక్కడ ఈజ్ తీసుకున్నాను. ఓకే, ఇంకా నేను డిఫరెంట్ దాన్ని ఎట్లా తీసుకోవాలి, టీమ్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ ఈటింగ్ నవ్ అన్నాడు. కొంతమంది అన్నం తింటున్నారు, అన్నం తినడం అనేది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ తింటారు కానీ అందరు కలిపి ఒకటే అన్నం ఒకటే ప్లేట్లు అన్నమే తిన్నారు కదా. అంటే ఒకటే గేమ్ గురించి కాన్సన్ట్రేట్ చేసి స్టేట్ ఆఫ్ మైండ్ ఎవరికి ఇష్టం ఉన్న పదార్థం వాళ్ళు తింటుంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ ఈటింగ్ నవ్ అన్నాను. ఇక్కడ ఎందుకు ఇక్కడ ఫ్లోరల్ తీసుకున్నాను, ఇక్కడ ఫ్లోరల్ ఎందుకు తీసుకున్నట్టు ఇది డిఫరెంట్ ఉంటుంది, ఇండివిజువల్ యాక్షన్ అన్నట్టు. ఫుడ్ అనేది ఎవరి ఇండివిజువల్ వాళ్ళ యాక్షన్ వాళ్ళు తింటున్నారు కాబట్టి. అదే ప్లేయింగ్ వచ్చాక అందరు సమిష్టిగా ఆడతారు. అంటే అక్కడ యాక్షన్ ఏంది, టీమ్ ఆఫ్ యాక్షన్ కూడా ఒకటే ఉంటుంది, స్టేట్ ఆఫ్ మైండ్ అన్న ఒకటే ఉంటుంది అన్నట్టు. క్లియర్? ఓకే. ది ఫ్యామిలీ హ్యావ్ యాజ్ డిసైడెడ్ టు గో ఆన్ వెకేషన్. వెకేషన్ బయటకు వెళ్దాం అనుకున్నారు, అంతే డిసైడ్ అయ్యారు. ఇక్కడ డిసైడ్ అయ్యారు అంటున్నాను. అంటే ఇదేంటి, ఇది కూడా టీమ్ ఆఫ్ యాక్షన్ కదా. ది ఫ్యామిలీ మొత్తం కూడా ఎవరు కలెక్టివ్ గా ఉన్నాయి కదా, ఫ్యామిలీ అంటే కలెక్టివ్ ఉన్నాయి కదా. ఈ కలెక్టివ్ లో టీమ్ ఆఫ్ యాక్షన్, టీమ్ ఆఫ్ యాక్షన్ లేదా స్టేట్ ఆఫ్ మైండ్ అందరు కలిసి కూడా పోదాం అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమైతే సింగులర్ వస్తుంది. అంటే ఇక్కడ మొత్తం కలిసి ఏమొస్తుంది, సింగులర్ వస్తా, ఇదంతా టీమ్ ఆఫ్ యాక్షన్ కదా, సింగులర్ వస్తుంది. అదే ఒకసారి చూడండి, ది ఫ్యామిలీ ఈజ్ లేదా ఆర్ నాట్ విల్లింగ్ టు గో అనే వెకేషన్. మనం బయటకి వెకేషన్కి వెళ్దాం అనుకోవట్లేరు అన్నప్పుడు ఇప్పుడు ఏమైతే ఫ్లూరల్ అంటే అందరు కూడా ఇండివిజువల్ లేరు, ఇక్కడ ఇండివిజువల్ యాక్షన్ ఉంది. లేదా డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ డిఫరెంట్. ఒకలేమో వెళ్దామంటున్నారు, ఒకలేమో వెళ్ళొద్దంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ ఉన్నప్పుడు ఏమనాలి, ఇప్పుడు ఆర్ వాడుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్లూరల్ వస్తాయి. ఒక్కొక్కరికి ఒక ఇండివిజువల్ యాక్షన్. ఏదో చూడండి, కలెక్టివ్ నన్ను చాలా సింపుల్ గా క్లియర్ గా చేశాను చూడండి. టైప్ 1 టైప్ 2 చేశాను, దాన్ని మొత్తాన్ని కూడా జెంట్గా అవన్నీ తీసుకొచ్చి వాటిని ఎప్పుడు కూడా ఫ్లూరల్ యూజ్ చేసుకుంటామని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాం అంటే కలెక్టివ్ నౌన్ అంటేనే చాలా మంది కలెక్షన్ కూడా అంటే అందరు కలిసి ఉండేదాన్ని కలెక్టివ్ నౌన్ అంటున్నాం. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, గ్రూప్ ఆఫ్ థింగ్స్ కానీ, గ్రూప్ ఆఫ్ ఏదైనా కాదు, గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్ కానీ, గ్రూప్ ఆఫ్ బర్డ్స్ కానీ, ఏదైనా కానీ ఉన్నప్పుడు మనం ఏమంటాం, కలెక్టివ్ నౌన్ అంటాం. ఆ కలెక్టివ్ నౌన్ టైప్ 1 టైప్ 2 తీసుకున్న స్టేట్ ఆఫ్ మైండ్ ఒకటి సేమ్ ఉందా, డిఫరెంట్ ఉందా, లేదా టీమ్ యాక్షన్ లేదా ఓల్ యాక్షన్ కానీ డిఫరెంటా సేమా అని చూసుకుంటే అది సింగులర్ వాడతాం, సేమ్ ఉంటే సింగులర్, లేదంటే ఫ్లోరల్ వాడతాం. ఇది చాలా సింపుల్ గా క్లియర్ గా చెప్పాను, అది ఒకసారి మంచిగా గుర్తుంచుకోండి, ఒకసారి నోట్స్ రాసుకోండి. ఇంకోటి నౌన్స్ తోటి అపాస్ట్రఫీ ఉంటుంది చూడండి. అపాస్ట్రఫీ ఎలా ఉంటుంది అంటే నౌన్స్ మీద అపాస్ట్రఫీ ఉండి నౌన్ వస్తుంది. అంటే ఈ అపాస్ట్రఫీ ఉంది అంటే దాన్ని బిలాంగింగ్ అంటారు, అతనికి చెందింది. దిస్ పెన్ ఈజ్ రామ్స్, చూడండి రామ్స్ పెన్ ఈజ్ దిస్ అన్నాడు. రామ్స్ పెన్ ఈజ్ దిస్ అంటే ఏమైతుంది, ఈ పెన్ను రాము యొక్క పెన్ను అన్నట్టు తెలుగులో అయితే దీన్ని ఈ పెన్ను ఎవరికి చెందింది, రాముకు చెందింది. కాబట్టి అప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చూడండి, రామ్స్ పెన్ ఈజ్ లాస్ట్ అన్నాడు, అంటే పోయింది, రాము యొక్క పెన్ను పోయింది అంటున్నాడు. రాము యొక్క పెన్ను పోయింది అన్నాడు అంటే ఇక్కడ ఎస్ వచ్చేది, ఇక్కడ కొన్నిటికి ఎస్ రాదు. ఎందుకు ఎస్ పెట్టకూడదు, ఎందుకు ఎస్ పెట్టాలని చూడండి. ఇప్పుడు నౌన్స్ అంటున్నాను, నౌన్స్ లో లివింగ్ థింగ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. నౌన్స్ లలో మనుషుల పేర్లు అందరూ కూడా లివింగే కదా, ఎనిమల్స్ పేరు కూడా లివింగే కదా. ఇప్పుడు మార్కర్ ని లివింగ్ అంటామా, నాన్ లివింగ్ అంటాం. బిల్డింగ్ ని ఏమంటాము, నాన్ లివింగ్ థింగ్స్ అంటాముగా. అంటే అలా ఇప్పుడు మనం చైర్ వాడుతున్నాం, చైర్ కూడా నాన్ లివింగ్ థింగే కదా. ఇప్పుడు బోర్డు ఉంది, బోర్డు కూడా నాన్ లివింగ్ థింగే కదా. అంటే ఇలా నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి, లివింగ్ థింగ్స్ ఉంటాయి. లివింగ్ థింగ్స్ కు అపాస్ట్రఫీ ఎస్ వాడతాము, నాన్ లివింగ్ థింగ్స్ కు వాడము. బట్ కొన్ని దిక్కులో వాడాల్సి వస్తుంది, అది ఎలా అనేది చూడండి. నాన్ లివింగ్ థింగ్స్ ఫిజికల్ పొజిషన్ కనుక ఉంది అనుకోండి నాన్ లివింగ్ థింగ్స్ లో, దానికి అస్సలే మనం ఎస్ వాడము, అపాస్ట్రఫీ వాడము. ఒకవేళ నాన్ లివింగ్ థింగ్స్ ఫిజికల్ పొజిషన్ కనుక నాన్ ఫిజికల్ పొజిషన్ కనుక ఉంటే అపాస్ట్రఫీ ఎస్ అనేది వాడతాం. అది ఎలా అనేది ఎగ్జాంపుల్స్ క్లియర్ చూడండి, అస్సలే ఇబ్బంది అవసరం లేదు, డౌట్ అవసరం లేదు, చాలా సింపుల్ గా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు చూడండి, రాము అనేవారు ఎవరు, లివింగ్ థింగే కదా, వ్యక్తే కదా. రాముకు అపాస్ట్రఫీ పెట్టుకోవచ్చు కదా లివింగ్ థింగ్స్. రామ్స్ పెన్ ఈజ్ లాస్ట్ అన్నాడు, రామ్స్ పెన్ను పోయింది అంటున్నాడు. ఓకే, రామ్స్ పెన్ను పోయింది అంటున్నాడు. అంటే ఇక్కడ రామ్ అనేవారు ఎవరు, లివింగ్ థింగ్ కాబట్టి ఎస్ వాడుకోవచ్చు అని చెప్తున్నాం. ఒకవేళ నాన్ లివింగ్ థింగ్స్ వస్తే ఏంటి పరిస్థితి, ఇప్పుడు చూడండి. ది చైర్స్ లెగ్ ఈజ్ బ్రోకెన్ అన్నాను, ఇక్కడ చూడండి చైర్స్ లెగ్ అన్నాను. కానీ ఇక్కడ చైర్ అనేది నాన్ లివింగ్ థింగే,
లెగ్ అనేది నాన్ లివింగ్ థింగ్. అంటే చైర్కి ఉంటుంది, చైర్కి ఒకటి లెగ్ ఉంది అనుకో, 4 legs ఉన్నాయి అనుకో, ఒక లెగ్, అది నాన్ లివింగ్. దానికి ఏమైనా జీవం ఉంటుందా? చైర్కి ఏమైనా జీవం ఉంటుందా? ఉండదు కదా. అంటే రెండు నాన్ లివింగ్ థింగ్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, నాన్ లివింగ్ థింగ్స్ కి అపాస్ట్రఫీ వాడద్దు. ఇంకోటి ఫిజికల్ పొజిషన్ అవపడుతుందా అవపడట్లేదా నాన్ లివింగ్ థింగ్స్ కి? ఇప్పుడు ఒక చైర్ ఉన్నప్పుడు చైర్ లో ఫిజికల్ పొజిషన్ అవపడుతుంది, మన కంటికి అవపడేదే ఫిజికల్ పొజిషన్. కొన్ని కంటికి అవపడుతుంది కదా, అంటే కంటికి అవపడుతున్నది అంటే దానికి ఏం వాడద్దు? అపాస్ట్రఫీ వాడద్దు. అపాస్ట్రఫీ వాడద్దు అంటే ఏం చేయాలి మనము అనేది చూడండి. ది లెగ్ ఆఫ్ చైర్ ఈజ్ బ్రోకెన్ అనాలి. ఇక్కడ ఆఫ్ వాడతాం చూడండి, ఇక్కడ ఆఫ్ వాడతాం క్లియర్ గానండి. ఎందుకంటే మనం నౌన్స్ రాసేటప్పుడు రెండు నౌన్స్ ఒక దగ్గర వాడద్దు. ఇక్కడ క్లారిటీ ఇచ్చింది, నౌన్ ప్లస్ నౌన్ ఉంటే అసలే వాడద్దు, దగ్గర వాడద్దు అంటున్నారు. అలా నౌన్ ప్లస్ నౌన్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ అపాస్ట్రఫీ వాడతాం. అది లివింగ్ థింగ్స్ అయితే అపాస్ట్రఫీ వాడతాం, నాన్ లివింగ్ థింగ్స్ అయితే వాడము. లేదంటే అది ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ అయినా రావాలి, అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అయినా రావాలి. అడ్జెక్టివ్స్ అంటే ఒక్కొక్కసారి ఆర్టికల్స్ కూడా అడ్జెక్టివ్ తీసుకుంటాం, అంటే ఆర్టికల్ వచ్చినా కానీ తీసుకోవచ్చు. అంటే మీకు క్లారిటీగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది లివింగ్ థింగ్ ఉందా నాన్ లివింగ్ థింగ్ ఉందా. లివింగ్ ఉన్నా నాన్ లివింగ్ ఉన్నా నౌన్ ప్లస్ నౌన్ అయితే రావద్దు. నౌన్స్ ఎస్ అపాస్ట్రఫీ వస్తే అది కరెక్ట్ సెంటెన్స్ లో. ఇదే రామ్స్ పెన్ అన్న, రాము పెన్ను అన్నాం అనుకో, రెండు తప్పు అవుతాయి. అంటే రామ్స్ పెన్ అంటే రాము యొక్క పెన్ను అని అర్థం అవుతుంది. అంటే చైర్ వచ్చింది, లెగ్ వచ్చింది, ఈ రెండింటికి అపాస్ట్రఫీ వాడాం కాబట్టి ఇది రాంగ్ అని చెప్తున్నాను. ఇక్కడ అపాస్ట్రఫీ బదులు ఏం పడుతుంది? ఆఫ్ అనేది ప్రిపోజిషన్ వచ్చింది చూడండి, ప్రిపోజిషన్ వాడుకోవాలని చెప్తున్నాను. అంటే ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ రావాలి. ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. ది బిల్డింగ్ విండోస్ ఆర్ నీట్లీ కవర్డ్ అన్నాను. ది బిల్డింగ్స్ అనాలి, ఇక్కడ బిల్డింగ్స్ అనుకుంటా, బిల్డింగ్స్ విండోస్ ఆర్ నీట్లీ కవర్డ్ అన్నాను. అంటే బిల్డింగ్ యొక్క విండోలు మంచిగా కర్లుగా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే మంచిగా విండోస్ చాలా ముద్దుగా కర్లుగా చేశారని చెప్తున్నాడు. కానీ దాన్ని ఇక్కడ అపాస్ట్రఫీ వాడద్దు, ఎందుకంటే ఇది నాన్ లివింగ్ థింగే, ఇది నాన్ లివింగ్. బిల్డింగ్ అనేది నాన్ లివింగ్ థింగే, విండో అనేది కూడా నాన్ లివింగ్ థింగే. రెండు నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నప్పుడు అది ఫిజికల్ పొజిషనే కదా. ఈ ఫిజికల్ పొజిషన్ అవపడతాయి కదా మనకి, బిల్డింగ్ అవపడుతుంది, దాని యొక్క విండో కూడా అవపడుతుంది. అంటే రెండు ఫిజికల్ పొజిషన్ అవపడుతున్నాయి అంటే దానికి వాడద్దు. వాడద్దు అంటే ఏం వాడాలి? అపాస్ట్రఫీ వాడాలి. అపాస్ట్రఫీ వాడద్దు, అపాస్ట్రఫీ వాడద్దు, ప్రిపోజిషన్ వాడాలి. అంటే ది విండో ఆఫ్ ద బిల్డింగ్ ఆర్ నీట్లీ కవర్డ్ అని రాయాలి. ఓకే, క్లియర్? ఎలాంటి డౌట్ లేదనుకుంటున్నా. డౌట్ ఉండదు కూడా, ఎందుకంటే ఇంత క్లారిటీ ఫ్లో చార్ట్లు ఇచ్చినప్పుడు ఇక డౌట్ ఉండదు. ప్రతి దానికి కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. అక్కడ నౌన్ వాడొద్దని చెప్పాను, ఎందుకు వాడొద్దని చెప్పాను, మళ్ళీ ప్రిపోజిషన్ ఎలా వాడాలనేది కూడా క్లియర్ చెప్పాను. ఇక నాన్ లివింగ్ థింగ్స్ కు ఫిజికల్ పొజిషన్ ఉన్న వాటికి వాడొద్దు, క్లారిటీ. ఓకే, నాన్ లివింగ్ ఇంకోటి చూడండి, నాన్ ఫిజికల్ పొజిషన్ అంటే ఫిజికల్ పొజిషన్ ఉన్న దానికి వాడద్దు, ఒకవేళ నాన్ ఫిజికల్ పొజిషన్ ఉంటే వాడచ్చు. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూడండి. ది చైర్స్ కాస్ట్ ఈజ్ ఇంక్రీజింగ్ అన్నాడు. చైర్స్ యొక్క కాస్ట్ అనేది, అంటే ఒక చైర్ కొందామంటే దాని కాస్ట్ బాగా ఎక్కువ పెరిగింది అని చెప్పాడు. అంటే చైర్స్ కాస్ట్ అనేది నాన్ ఫిజికల్ పొజిషన్. కాస్ట్ అనేది ఒక ఫిజికల్ పొజిషన్ అవపడతాం, మనకు డబ్బులు పెరిగినాయి అంటాం కానీ దాని ఒక ఫిజికల్ పొజిషన్ మన కంటికి అవపడదు కదా. కాబట్టి ఇలాంటి దానికి వాడుకోవచ్చు. ఇండియాస్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ అన్నాను. ఇండియా యొక్క ఎకానమీ అనేది పెరుగుతూ ఉంది అంటున్నాము. అదే నీకు ఫిజికల్ పొజిషన్ అవపడుతుందా? ఇండియా యొక్క ఎకానమీ పెరుగుతుందనే తెలుస్తుంది కానీ దానికి ఫిజికల్ గా మనకు ఒక పొజిషన్ అయితే కనిపించదు. ఆ కనిపించడానికి అట్లా వాడచ్చు. ది ఆనియన్స్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజింగ్ అన్నాను. ఆనియన్స్ అవపడతాయి కానీ ఆనియన్స్ యొక్క ప్రైస్ అయితే కనిపించదుగా మనకి. అంటే ఆనియన్స్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజింగ్ అంటాను. అంటే మన కంటికి కనిపించని వాటి ఏమైనా ఉంటే నాన్ ఫిజికల్ పొజిషన్ అన్నట్టు. ఇలాంటి టైప్ లో ఉంటాయి, ఇలా ఉంటాయి. రెండు కూడా ఫిజికల్ పొజిషన్ కనిపిస్తున్నాయి, వాడొద్దు మనము. ఒకవేళ వాడకుండా ఏం వాడాలంటే ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడాలని చెప్పాను, ప్రిపోజిషన్ వాడాలని చెప్పాను. లేదా లివింగ్ థింగ్స్ అయితే ఇలా వాడుకోవచ్చు, అపాస్ట్రఫీ వాడుకోవచ్చు. క్లియర్ అనుకుంటా. అపాస్ట్రఫీని నౌన్లు వాడేటప్పుడు చాలా మంది డౌట్ ఉంటుంది, ఆ డౌట్ క్లియర్ చేశాను. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్ కూడా క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత మనకి ఇంకా నౌన్స్లలో ఇంకా మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చదివితే ఎలా చదవాలనేది చూడండి. కొన్ని నౌన్స్ ఎప్పుడు కూడా సింగులర్ లానే ఉంటాయి, కొన్ని నౌన్స్ ఎప్పుడు కూడా ప్లూరల్ లానే ఉంటాయి. సార్ వీటి చదివితే మనకేం యూజ్ అని మీరు అనొచ్చు. చదివితే ఎందుకు యూజ్ అంటే సింగులర్ నౌన్ ఉంది అనుకోండి, సింగులర్ వర్బే వాడాలి, ప్లూరల్ నౌన్ ఉంటే ప్లూరల్ వర్బే వాడాలి అనేది మనకు క్లారిటీ రావాలి. ఎందుకంటే వీటితోటి మనల్ని మస్తు కన్ఫ్యూజ్ చేస్తారు ఎగ్జామ్ లో. ఆ ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అయ్యేవి కూడా ఎన్ని కూడా దాదాపు ఏ ఎగ్జామ్ లోనా మీకు అవపడే ఉంటాయి. చూడండి, ఆల్వేస్ సింగులర్ నౌన్స్ అన్ని ఎప్పుడు కూడా ఈ సింగులర్ నౌన్స్. ఎందుకు సార్ ఈ సింగులర్ నౌన్స్ అంటే ఈ సింగులర్ నౌన్స్ ఉన్నాయంటే దీని తర్వాత వచ్చేది అంటే మనకి ఏంది సబ్జెక్ట్ వర్బ్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్టే కదా. సబ్జెక్ట్ ఏది ఉంటే ఆబ్జెక్ట్ దాన్ని ఫాలో అవుతాయి. సబ్జెక్ట్ ఏది ఉంటే వర్బ్ దాన్ని ఫాలో అవుతాయి. సబ్జెక్ట్ సింగులర్ ఉందనుకోండి, అది సింగులర్ వర్బే ఫాలో అవుతుంది. ఫ్లోరల్ ఉంటే ఫ్లోరల్ వర్బే ఫాలో అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా టెన్స్ చదివేటప్పుడు కూడా క్లారిటీ చదువుకున్నాం కదా. సింగులర్ ఫస్ట్ పర్సన్ లో సింగులర్ ఫ్లోరల్, సెకండ్ పర్సన్ లో సింగులర్ ఫ్లోరల్, థర్డ్ పర్సన్ సింగులర్ ఫ్లోరల్. ఫ్లోరల్ వచ్చినప్పుడు ఫ్లోరల్ వర్బ్స్ వాడాం, సింగులర్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్స్ వాడాం. అలానే ఇక్కడ కూడా ఏది సింగులర్ ఏది ఫ్లోరల్ మనకు క్లారిటీ తెలిసిందంటే ఎగ్జామ్ లో ఈజీగా మనం మార్క్స్ చేయగలుగుతాం, ఆస్కారం ఉంటుంది. చూడండి, ఆల్వేస్ సింగులర్ నౌన్స్ అన్నాను. మ్యాథమెటిక్స్, అథ్లెటిక్స్, అక్వాటిక్స్, అరోబిక్స్, జిమ్నాస్టిక్స్, చెస్, న్యూస్, సమన్స్, మబ్స్, మిజైల్స్, వికెట్స్, ఎకనామిక్స్ అండ్ స్టార్ట్స్. ఈ సబ్జెక్టులు అయినా కానీ చూడండి, ఇది గేమ్స్ సంబంధించింది, ఇది డిసీజ్ సంబంధించింది.
ఇవన్నీ ఎక్కడ ఉపడ్డా కానీ ఖచ్చితంగా మీరు మాత్రం గుర్తుంచుకోవాలి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఒక రాసి పెట్టుకోండి. ఇది ఎప్పుడు వచ్చినా కానీ సబ్జెక్ట్ ప్లేస్ లో దాని తర్వాత రావాల్సింది ఎప్పుడు కూడా ఇది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్సే రావాలని క్లియర్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. ఆల్వేస్ ప్లూరల్ నౌన్స్, దీని గురించి పెద్ద డిస్కషన్ ఏమి ఉండదు. ఇది ప్లూరల్ ఉంటుంది, సింగులర్ ఉంటుంది. దాని తర్వాత వచ్చే వర్బ్ అనేది సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. ఇప్పుడు చూడండి, సీజర్స్ కానీ, స్పెక్టికల్స్ కానీ, గొగిల్స్ కానీ, ప్యాంట్స్ కానీ, టూరిజర్స్ కానీ, జీన్స్ కానీ, షర్ట్స్ కానీ, షూస్ కానీ, స్లిప్పర్స్ కానీ, సాక్స్ కానీ, ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, ఇయర్ రింగ్స్ కూడా. ఇవన్నీ కూడా ఒక పెయిర్స్ అన్నట్టు. ఒక పెయిర్ అంటే రెండు జంటగా అవపడతాయి మనకు చూడండి. అందుకని జంటగా అవపడుతుంది అంటే ప్లూరల్ అనేది అట్లన్నా గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే సీజర్స్ అన్నా కానీ రెండు ఉంటాయి కదండి, స్పెక్టికల్స్ అన్నా కానీ రెండు ఉంటాయి, గూగుల్స్ అన్నా కానీ సేమ్ అదే అంటది. జీన్స్ ప్యాంట్ అంటే కూడా రెండు సైడ్లు ఉంటాయి కదా, రెండు లెగ్స్ వేస్తాం కదా, కాబట్టి అట్లా గుర్తుంచుకోండి. స్లిప్పర్స్ కూడా రెండు కాళ్ళకి వేస్తాం, సాక్స్ కూడా వేస్తాం, ఇయర్ రింగ్స్ కూడా వేసుకుంటాం. అంటే ఎప్పుడు కూడా ఫ్లోరల్ లో ఉంటాయి, ఎప్పుడు కూడా సింగులర్స్ లో ఉంటాయని చూడండి. ఇక్కడ కూడా ఎస్ఏ ఉంటుంది చూడండి, అన్నిటికీ ఎస్ఏ అవపడుతుంది, కానీ ఇక్కడ ఎస్ఏ అవపడుతుంది. కానీ ఈ ఎస్ అవపడ్డా కానీ ఇదేమో ఎప్పుడు సింగులర్ లా ఉంటాయి, ఈ ఎస్ అవపడ్డా కానీ ఎప్పుడు ఫ్లోరల్ లో ఉంటాయి. ఇవి కూడా మనం ఇంకా గుర్తుంచుకోవాలంటే మనకి ఎట్లా పేర్ లో ఉంటాయి అనేది కూడా గుర్తుంచుకోండి. ఆ తర్వాత చూడండి, మ్యాథ్ ఒక ఎగ్జాంపుల్స్ తోటి క్లియర్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ ఈజ్ ఆర్ క్రేజీ సబ్జెక్ట్ అంటున్నాను. ఇది మ్యాథమెటిక్స్ అన్నాను, ఈజ్ పెట్టాను, ఆర్ పెట్టాను. ఇక్కడ మనకి సింగులర్ ఏందో ఫ్లోరల్ ఏందో మనకి క్లారిటీగా అయితే తెలుసు. దీన్ని సింగులర్ వర్బ్ అంటాం, దీన్ని ఫ్లోరల్ వర్బ్ అంటాం. అసలు మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టు మనకి ఇది సింగులరా ప్లూరలా మనకు తెలిసినప్పుడు మాత్రం ఈ రెండింటిలో మనం ఏదైనా పెట్టగలుగుతాం. అంటే మ్యాథమెటిక్స్ అనేది ఏం చెప్పాను, ఇక్కడనే ఆల్వేస్ సింగులర్స్ నౌన్స్ అనే కాడ చెప్పాను, ఇక్కడ మ్యాథమెటిక్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఏమైతే మనకి ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, సెకండ్, సీజర్ ఈజ్ ఆర్ ఏ షార్ప్ డివైజ్ అన్నాను. ఇది షార్ప్ డివైజ్ గా సీజర్ అందరికి తెలిసిన విషయం. కానీ ఇక్కడ సీజర్ అనేది ఏంటంటే సింగులరా ప్లూరల్ అనేది మనకి క్లారిటీ చూసుకోవాలి. అందుకని ఖచ్చితంగా మాత్రం గుర్తుంచుకోండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ సీజర్స్ అన్నాను, ఈజ్ కానీ ఆర్ కానీ అంటున్నాను. ఇదేమో ప్లూరల్ అని తెలుసు, ఇదేమో సింగులర్ అని తెలుసు మనకి. సీజర్ అనేది ఏంటి, ఎప్పుడు కూడా ఆల్వేస్ ఒక పేర్ లాగా ఉంటుంది. పేర్ అంటేనే టూ అన్నట్టు, కాబట్టి ఫ్లూరల్ అని అట్లా కూడా గుర్తుంచుకోవచ్చు. ఆల్రెడీ నేను రాపిచ్చాను, అది క్లారిటీ గుర్తుంచుకోండి. సార్ ఇక్కడ మ్యాథమెటిక్స్ వచ్చింది, ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ వస్తుంది. ఒకసారి ఆ మ్యాథమెటిక్స్ మళ్ళీ ఎగ్జామ్ ప్యాటర్న్ లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎట్లా వాడతాడు అనేది కూడా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఎలా ఇస్తారు చూడండి. మై మ్యాథమెటిక్స్ ఈజ్ ఆర్ వెరీ గుడ్ అన్నాడు. మై మ్యాథమెటిక్స్, నా యొక్క మ్యాథమెటిక్స్ చాలా మంచిగా ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఈడ మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్ కాదు. ఒకసారి క్లారిటీ గుర్తుంచుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఎంత క్లియర్ గా నేర్చుకుంటే అంత క్లియర్ బెటర్. మై మ్యాథమెటిక్స్ ఈజ్ ఆర్ వెరీ గుడ్ అంటున్నాను. అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు, మై అన్నాను చూడండి. ఇక్కడ ఒక అడ్జెక్టివ్ వాడాను మనం, నా యొక్క మ్యాథమెటిక్స్ అన్నట్టు. నా యొక్క మ్యాథమెటిక్స్ అంటే నాకు ఒక మ్యాథమెటిక్స్ ఉంటుందా, ఉండదు కదా. అంటే నా యొక్క క్యాలిక్యులేషన్ ఎబిలిటీ అన్నట్టు, ఎబిలిటీ ఆఫ్ మై క్యాలిక్యులేషన్ అంటే నేను చాలా స్పీడ్ గా చేస్తాననే ఒక అర్థంలో వస్తుంది. అంటే నా యొక్క క్యాలిక్యులేషన్ ఎబిలిటీ చెప్తున్నప్పుడు ఇది సింగులర్ కాదు, ఈ సబ్జెక్ట్ గురించి చెప్పట్లేదు, ఈ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ గురించి చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ ఆర్ అనేది యూజ్ చేస్తాము. అంటే ఇది ప్లూరల్ వర్బ్, ప్లూరల్ నౌన్ లాగా తీసుకుంటాము. దీన్ని ఆర్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఓన్లీ మ్యాథమెటిక్స్ అన్నప్పుడు మాత్రమే అది సింగులర్, ఇక్కడ మనకు సింగులర్ ఆల్వేస్. కానీ మై మ్యాథమెటిక్స్ అన్నాను, మై మ్యాథమెటిక్స్ మీన్స్ అంటే నా యొక్క ఎబిలిటీ అన్నట్టు. అంటే ఎబిలిటీ ఆఫ్ క్యాలిక్యులేషన్, అంటే మ్యాథమెటిక్స్ అంటేనే క్యాలిక్యులేషన్. నా యొక్క ఎబిలిటీ ఆఫ్ క్యాలిక్యులేషన్ అనేది చాలా మంచిగా ఉంది అని చెప్పడం కోసమే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్ లో చూసినా కానీ ఆన్లైన్ లో చూసినా కానీ ఇంత నీట్ గా అయితే మీకు ఫ్లో చార్ట్ లో ఎక్కడ కూడా కనిపించదు. ఒక్కసారి నాకు ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేరు, ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.